కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆవిడో ఎంపీ, ఆయనేమో ఎమ్మెల్యే, ఇద్దరు అధికార పార్టీకి చెందినవారే. అయినా సరే ఇద్దరి మధ్య ఏదో వివాదం ముదురుతోందన్న ప్రచారం అధికార కూటమిలో అలజడికి కారణమవుతోంది. ఇదే అంశం అక్కడ తెలుగు తమ్ముళ్ళకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. నేతల విభేదాలతో విసిగెత్తిపోతున్నారట. ఆ నేతలు ఎందుకు ఇలా సై అంటే సై అంటున్నారు? అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. అధికార పక్షంలో నిప్పు రాచేస్తున్న నేతలు. జగడాలకు కారణమేంటి? వాటికి పరిష్కారమేంటి? హైకమాండ్ హై లెవెల్లో దృష్టి పెట్టిందా? నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య జగడం ముదురుపాకాన పడ్డమే దీనికి కారణంగా తెలుస్తోంది. అటు పార్లమెంట్ పరిధిలోనూ ఇటు అసెంబ్లీ పరిధిలోనూ ప్రస్తుత పరిస్థితులు కూడా అదే నిజమని రుజువు చేస్తున్నాయి. ఆత్మకూరులో నిర్వహించిన సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకొచ్చిన బైరెడ్డి శబరికి ఎదురైన చేదు అనుభవం అగ్గికి ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తోంది. మాజీ మంత్రి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆహ్వానంతో అక్కడికి వెళ్లిన శబరికి నిరసన సెగ తగలడం నిప్పురాజేసింది. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఎంపీ శబరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ఈ అంశం ఇంతటితో ఆగలేదు. పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్ళింది. ప్రతాప్ రెడ్డి, శబరి ఇద్దరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం లోకల్ ఎమ్మెల్యే బుడ్డా అనుచరులకు ఆగ్రహం తెప్పించింది. ఎలాగైనా సరే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని భావించిన బుడ్డా అనుచరులు ఎంపీ శబరి ఆత్మకూరులోకి ఎంట్రీ ఇవ్వగానే రచ్చ చేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న శబరి వివాదం ముదరకుండా ఉండాలంటే సంయమనం పాటించడం అవసరమని భావించి కార్యక్రమం రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. బుడ్డా అనుచరులు మాత్రం ఒక్క నిరసనతో మాత్రమే ఆగలేదు. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపైకి వెళ్లారు. అద్దాలు ధ్వంసం చేసి నానా రచ్చ చేశారు. ఏకంగా ఇంట్లోకి దూసుకెళ్లి ప్రతాప్ రెడ్డిపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో ప్రతాప్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు కూడా. దీంతో ఒక్కసారిగా జిల్లా అధికార పార్టీలో అలజడి రేగింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లి ఏరాసు కామ్గా ఊరుకున్నప్పటికీ ఇదంతా గమనించిన ఎంపీ శబరి ఒకానొక సమయంలో తన సత్తా ఏంటో, బైరెడ్డి పవర్ ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నారట. నందికొట్కూరు నుంచి తన అనుచర గణంతో ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆ రచ్చకు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. అయితే ఆత్మకూరులో ఎంపీ శబరిని అడ్డుకున్నారనే విషయం తెలిసి ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ సమయంలో తెలంగాణలో ఉన్నప్పటికీ హుటాహుటిన నందికొట్కూరుకొచ్చి కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారట. దీంతో పరిస్థితి ఎటు దారి తీస్తుందోనన్న హై టెన్షన్ ఏర్పడింది. విషయం పెద్దదవుతూ ఉండడంతో అలర్ట్ అయిన అధిష్టానం ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఆ ఇద్దరు నాయకులు ఎలాంటి విభేదాలు లేవు అంటూ మీడియా ముఖంగా చెప్పాల్సొచ్చింది. బుడ్డాతో తనకెలాంటి విభేదాలు లేవని, కార్యకర్తలే అపార్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారట ఎంపీ శబరి. హైకమాండ్ పెద్దల మందలింపుతో నేతలు చల్లబడ్డారేమో తెలీదు కానీ ఆ తర్వాత ఎవ్వరూ బయటికి రాలేదు. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలే తప్ప ఇలాంటి ఘర్షణలు సరికాదని హైకమాండ్ పెద్దలు గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే అప్పట్నుంచి నేతలు కామ్గా ఉండిపోయారు. అయితే అసలు విషయం ఏంటంటే ఇది బైరెడ్డి, బుడ్డా మధ్య డైరెక్ట్ వార్ కాదట. ఏరాసుతో కలిసి నియోజకవర్గానికి రావడంతోనే బుడ్డా వర్గం కోపగించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశగా బైరెడ్డి శబరికి కూడా తగిలిందన్న ముచ్చట ఇప్పుడు లోకల్గా వినిపిస్తోంది. అయితే ఈ విభేదాలు తారాస్థాయికి చేరడం, రోడ్డెక్కి కొట్టుకోవడం ఇదంతా ముగిశాక నందికొట్కూరు వచ్చి వెళ్లారు సీఎం చంద్రబాబు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ శబరి వేదికపై ఉండగా తన నియోజకవర్గం కాదు కాబట్టి హెలీప్యాడ్ దగ్గరకొచ్చి జస్ట్ అధినేతను రిసీవ్ చేసుకుని వెళ్లిపోయారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. అంతకు మించి అక్కడ ఎలాంటి పెత్తనాలు, ఆధిపత్యాలు చూపించలేదు నాయకులు.
దీన్ని బట్టి హైకమాండ్ నుంచి గట్టిగానే అక్షింతలు పడుంటాయనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. అందుకే అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నప్పటికీ బహిర్గతం కాకూడదనే ఉద్దేశంతోనే నేతలు సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. వాళ్లు సైలెంట్ అయినా హైకమాండ్ మాత్రం ఓ కన్నేసే ఉంచినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య విభేదాలకు కారణమైన అంశాలపైన, వాటికి చూపాల్సిన పరిష్కారం పైన దృష్టి పెట్టిందట. మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి.